ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనందరికీ కూడా జీవితం బాగుండాలి, హెల్దీగా ఉండాలంటే గుండె హెల్దీగా ఉండాలి, ఊపిరితిత్తులు హెల్దీగా ఉండాలి, అట్లాగే లివర్ హెల్దీగా ఉండాలి, బ్రెయిన్ హెల్దీగా ఉండాలి అనుకుంటాం. ఇవన్నీ ఆరోగ్యంగా ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉండొచ్చు అనుకుంటాం. ఇవే ఆరోగ్యాన్ని శాసిస్తే ఇవే అతి ముఖ్యం అనుకుంటాం. కానీ ఇవన్నీ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే పొట్టా ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలని ఈ రోజుల్లో చాలామందికి తెలియదు. ఈ మధ్య పరిశోధనలన్నీ ప్రేగుల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియాల గురించి ఎక్కువగా జరుగుతున్నాయి. వాటి నుంచి వచ్చిన సమాచారాన్ని బట్టి వింటే ప్రేగుల ఆరోగ్యం అనేది శరీర ఆరోగ్యాన్ని శాసిస్తుంది. అందుకని గుండెని కానీ, లివర్ని కానీ, ఇటు బ్రెయిన్ని కానీ, మన మూడ్స్ని కానీ, ఇమ్యూనిటీని కానీ, వీటన్నిటినీ మన ఆయుష్ని కానీ, లావ్ అవ్వటమా, సన్నంగా ఉండటమా, కొలెస్ట్రాల్ ఎక్కువ తయారవటమా, తయారవ్వకుండా ఉండటమా, ఇవన్నీ కూడా ప్రేగుల ఆరోగ్యాన్ని బట్టి ఆధారపడి ఉన్నాయని నిరూపిస్తున్నారు. ఇదే విషయాన్ని కూడా ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి గారు కూడా ఇలాంటి పరిశోధనలన్నీ చూసి కూడా సమాజానికి ఇన్ఫర్మేషన్ ఇట్లాంటి వాటిని కొన్ని మీడియా ఛానల్స్ ద్వారా కూడా అందించటం జరిగింది. ఇది రీసెంట్గా ఈ మధ్య ఇలాంటి వాస్తవాలన్నీ బయటకు వచ్చాక ఏనాడో మన ఆచారాల్లో మన పూర్వీకులు చెప్పినది వాస్తవం అన్నప్పుడు ప్రముఖులందరూ ఒప్పుకోక తప్పట్లేదు. ప్రేగులు హెల్దీగా ఉంటే, తిన్నది బాగా అరుగుతూ, మోషన్ బాగా అవుతూ, ఇవన్నీ బాగుంటే శరీరం అంతా బాగుంటుందని ఏనాటి నుంచే చెప్పేవారు. కానీ అది ఇప్పుడు అక్షర సత్యం. అందుకని ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియాలు అనేవి ఎంత ఎక్కువ అంటే, ఈ బ్యాక్టీరియాలలో చెడ్డ బ్యాక్టీరియాలు, మంచి బ్యాక్టీరియాలు రెండు రకాలుగా ఉంటాయి. మన శరీరంలో వైరస్లు కానీ, బ్యాక్టీరియాలు కానీ, ఫంగస్ లాంటి ఈ క్రిములు లాంటి వీటి యొక్క ఆక్రమణ, వీటి యొక్క స్థానం మన శరీరంలో 90% ఉంటే, మన శరీరంలో కణజాలాలు జీవక్రియ చేసే, మెటబాలిజం చేసే సెల్స్ అనేవి 10% మాత్రమే ఉంటాయి. వాటిది 10% అయితే 90% ఈ బ్యాక్టీరియా వైరస్ల యొక్క స్థానం అన్నమాట. అంత ఎక్కువ ఉంటాయి. మరి ఇవన్నీ ఆరోగ్యాన్ని శాసించటానికి ఉపయోగపడతాయి, అనారోగ్యాన్ని శాసించటానికి ఉపయోగపడతాయి. అందుకని మన ఆయుష్, మన ఆరోగ్యం బాగుండాలి అంటే పేరెంట్స్ 3 రకాల ఫౌండేషన్స్ మంచిగా వేస్తే ఈ గుడ్ బ్యాక్టీరియాలు మన లైఫ్ టైం మనకి హెల్ప్ చేస్తాయట. లైఫ్ టైం మన ప్రేగుల వాతావరణం చాలా హెల్దీగా ఉండేటట్టు పేరెంట్స్ చిన్నప్పుడు వేసే మంచి ఫౌండేషన్స్ 3 ఏంటో ఒక్కసారి ఆలోచిద్దాం. మొట్టమొదటిది, గర్భంతో ఉన్న స్త్రీ 9 మాసాలు నిండిన తర్వాత న్యాచురల్గా డెలివరీ అయితే అలాంటి బిడ్డలకి ప్రేగుల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియాలు ఇవి లైఫ్ టైం వాళ్ళ ఆరోగ్యంగా హెల్దీగా ఉండేటట్టు చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాయని ఒక విషయాన్ని రుజువు చేశారు పరిశోధకులు. ఇక రెండవది, పుట్టిన బిడ్డ మొదట 6 నెలలు తప్పనిసరిగా తల్లిపాలు త్రాగితే వీళ్ళకి జీవితకాలం పాటు ఆ బ్యాక్టీరియాల యొక్క పరిస్థితి, శరీరాన్ని రక్షించేది, శరీర ఆయుష్ని శాసించేవి ఎక్కువగా ఉంటున్నది. తల్లిపాలు యొక్క ప్రభావం మొదట 6 నెలలు బాగా డిసైడ్ చేస్తుందట లైఫ్ అంతటిని. ఇది ఒక మంచి ఫౌండేషన్గా ఉండాలి అని రెండోది చెప్తున్నారు. వీటన్నిటి గురించి వివరణగా మరోసారి ఆలోచిద్దాం. మూడో విషయం ఏమిటంటే, చిన్నపిల్లలకి యాంటీబయాటిక్స్ అసలు ఏమి మందులు ఇట్లాంటివి వాడకుండా గనక పెంచితే వాళ్ళ ప్రేగుల వాతావరణం 100 ఏళ్ల జీవితానికి మంచి ఫౌండేషన్ వేయటానికి ఉపయోగపడుతుందట. కానీ ఇలాంటి 3 విషయాల్లో గనక పేరెంట్స్ పిల్లలకు చిన్నప్పుడు ఫౌండేషన్ ఇస్తే వాళ్ళ జీవితకాలం కాస్త హెల్దీగా మంచిగా ఉండేటట్టు ఈ 3 ఫౌండేషన్స్ మంచిగా పడినట్టుగా మనం భావించవచ్చు. పేరెంట్స్ తెలుసో తెలియక ఇట్లాంటి 3 విషయాల్లో పొరపాటు జరిగిందనుకోండి, ఆ బిడ్డలకు భవిష్యత్తుకి ఈ ప్రేగుల్లో హెల్దీ వాతావరణం మరి ఫౌండేషన్ లేదు కాబట్టి రావటం కొంచెం తక్కువట. అందుకని అంత ఖచ్చితంగా ఇవి పనిచేస్తున్నాయని స్పష్టంగా రుజువైందనమాట. అందుకని ఈ రోజుల్లో చూస్తే 100కి 80-90 మంది సిజేరియన్ ఆపరేషన్ చేయించుకోవడానికి ఇష్టపడుతున్నారు. సాధ్యమైనంత వరకు న్యాచురల్ డెలివరీ అయ్యేటట్లుగా కాస్త వ్యాయామాలు, జీవనశైలి మార్చుకుని కాస్త మానసికంగా నాకు ఫ్రీగా డెలివరీ అవుతుందని మెంటల్ ప్రిపరేషన్ ఇట్లా ఉంటే, కాస్త ఓపిక పడితే ఫ్రీ డెలివరీ అయిందంటే బిడ్డల భవిష్యత్తుకి ఇది ఒక మంచి ఫౌండేషన్ అని చక్కగా అర్థమవుతుంది.
అందుకని ఇది చాలా చాలా మంచిది. నవమాసాల నిండి పూర్తిగా డెవలప్ అయిన తర్వాతే డెలివరీ అవ్వాలి. ఏదో కొన్ని కారణాల వల్ల ముందే సిజేరియన్ చేసి తొలగించేయటం వల్ల ఆ పండు చూడండి, ఎన్నో నెలలు చెట్టు మీద ఉంటుంది మామిడికాయ లాంటిది, కానీ పండటానికి 2-3 రోజులు చాలు. అట్లాగే లాస్ట్లో మెచ్యూర్ అయిన తర్వాత బిడ్డ 4-5 రోజులు 5 రోజులు న్యాచురల్ డెలివరీ అవ్వడానికి కొన్ని రోజుల ముందో కొన్ని నెలల ముందో మనం తీసేసినప్పుడు ఆ డెవలప్మెంట్ బిడ్డలు అన్నీ ఉండవు, ముఖ్యంగా బ్యాక్టీరియాల విషయంలో. అందుకని నెలల నుండి న్యాచురల్గా డెలివరీ అవ్వటం అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది. బిడ్డలకు మంచి ఫౌండేషన్ ఇవ్వాలంటే తల్లులు ఆ శ్రద్ధ పెట్టాలి. రెండవది తల్లి పాలు. తల్లి పాలకు మించిన ఆహారం బిడ్డకు మరొకటి లేదు. ఈ తల్లి పాల నుండి బిడ్డకు కావలసిన ఫ్రెండ్లీ బ్యాక్టీరియాలు, హెల్దీ బ్యాక్టీరియాలు బాగా ఎక్కువ వెళతాయి. వాడి ప్రేగుల్లో ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ బాగా పెరిగి లైఫ్ టైం ఆరోగ్యాన్ని శాసించడానికి ఆ ఎన్విరాన్మెంట్ని ఫౌండేషన్ రూపంలో వేసుకుని అట్లా వాటి సంతతిని పెంచడానికి ఇది ఒక మంచి ఫౌండేషన్ అట. అందుకని బాగా పాలు రావాలంటే హై ప్రోటీన్ డైట్ తీసుకోవటము, మంచిగా విటమిన్స్ మినరల్స్ బాగా తీసుకోవటం, వీటన్నిటికంటే మానసిక స్థితి పాలు బాగానే 6 నెలలైనా కనీసం ఇవ్వాలి, 1 year అన్న ఇస్తే మంచిదని. నాకు ఉద్యోగం వ్యాపారం నాకు బయటికి వెళ్ళాలి కాబట్టి పాలు ఇవ్వటానికి కుదరదని ఇట్లాంటి ఆలోచన కొంచెం తగ్గించుకున్నాను. బిడ్డకు 100 ఏళ్ళ మంచి ఫౌండేషన్ వేయటానికి తల్లి పాలు తప్ప మరో పాలు వాడి నోట్లోకి వెళ్లకుండా ఉండాలని పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. దీని ద్వారా యాంటీబాడీస్ చాలా వెళతాయి అన్నమాట బిడ్డకి. తల్లి నుంచి బిడ్డకి వెళ్ళి మంచి ఇమ్యూనిటీని బూస్టింగ్ చేయడానికి అవన్నీ బాగా సపోర్ట్ చేస్తాయి. బిడ్డ ఎప్పుడు సిక్ అవ్వకుండా ఉండటానికి తల్లి పాలల్లో వెళ్ళి ఇవన్నీ కూడా ఎంతో దోహదపడతాయి. ఏ పోషకాలు ఎంతెంత మోతాదులో వెళ్ళాలి, తల్లి రక్తం పంచుకు పుట్టిన బిడ్డకి తల్లి నుంచి అవన్నీ కరెక్ట్గా డెవలప్ అయ్యి వెళ్ళిపోతాయి అన్నమాట. A to Z కావలసినవన్నీ ఒక పాలల్లో వెళ్ళిపోతాయి. ఏమీ లోపం అనేది బిడ్డకు రాకుండా ఇమ్యూనిటీతో పాటు గుడ్ బ్యాక్టీరియాతో పాటు బాగా అందించేవి తల్లిపాలు. అందుకని ఇది బిడ్డలకి అందేటట్టు చూసుకోవాలి. ఇక మూడవది, పిల్లలకి జలుబు, దగ్గు, జ్వరం ఏదైనా వచ్చేస్తే వెంటనే యాంటీబయాటిక్ సిరప్స్ ఇలాంటివి వేసేస్తున్నారు. యాంటీబయాటిక్స్ వల్ల గుడ్ బ్యాక్టీరియాలు మొత్తం నాశనం అయిపోతాయి, బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరిగిపోతాయి, ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది. అందుకని పేరెంట్స్ పిల్లలకి ఏదైనా జలుబు, దగ్గు, జ్వరం వస్తే కాస్త 1 రోజు 2 రోజులు ఏదైనా తేనె నాకిచ్చండి, నీళ్లు తాగించండి, కావాలంటే కొబ్బరి నీళ్ళు ఇవ్వండి, పడుకోబెట్టండి, అంతే. పిల్లలు ఎటు తాగరు, మీరు నోట్లో పెట్టినా కక్కుతారు, వాడు ఎటు ఫాస్టింగే చేస్తాడు, వాడు బాడీ చెప్పింది వింటాడు. కాబట్టి మీరు నోట్లో అది పోసి ఇది పోసి వాడిని డిస్టర్బ్ చేసి యాంటీబయాటిక్స్ వేయటం ఇమ్యూనిటీని, గుడ్ బ్యాక్టీరియాని తగ్గించేయటానికి కారణమవుతున్నది. అందుకని అసలు పిల్లలకి మెడిసిన్స్ అనేవి సాధ్యమైనంత వరకు వాడకుండా ఉంటే చాలా చాలా జీవితం బాగుంటుంది. అందుకని మొదట సంవత్సరం 6 నెలల నుంచి సంవత్సరంలో వేసిన ఫౌండేషన్స్ ఈ 3 విషయాలు ఆ బిడ్డకు 100 ఏళ్ల జీవితాన్ని మంచిగా ఉండేటట్టు సపోర్ట్ చేయడానికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుందని పరిశోధనలో రుజువైనవి. కాబట్టి కాస్త ఇక్కడి నుంచైనా పేరెంట్స్ వీటి మీద శ్రద్ధ పెట్టి మీ బిడ్డలకు మంచి ఫౌండేషన్స్ ఈ 3 రూపాల్లో వేస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.